భద్రాద్రి పంచాయతీల పీఠముడి వీడటం లేదు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో వీడిన గ్రామాలు నేడు ఎలాంటి ఆధారం లేకుండా విలవిల్లాడుతున్నాయి. విలీన పంచాయతీ ప్రజలు ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండలేక తెలంగాణ ప్రాంతాన్ని వీడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మళ్లీ భద్రాచలం విలీన పంచాయతీల చర్చ హాట్ టాపిక్ గా మారింది. దానికోసం ఇరు ప్రభుత్వాలు చర్చించుకుంటే సరిపోతుందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అనేక మండలాలను, గ్రామ పంచాయతీలను విడదీసి అనేక ఇబ్బందులకు గురిచేశారు. దాంతో విడిపోయిన ప్రజల పరిస్థితి నేటికి కుదుటపడలేదు. ఆంధ్రాలో విలీనమైన మండలాలు, గ్రామాలు నేటికి అభివృద్ధి నోచుకోవడం లేదు. ఏపీ సర్కార్తో సత్సంబంధాలు కొనసాగించిన కేసీఆర్ విలీన గ్రామ పంచాయతీల పరిస్థితిని పట్టించుకోలేదు. కనీసం వాటి పరిష్కార మార్గాన్ని కనిపెట్టలేకపోయారు. పాలకుల పాపానికి సామాన్యులు బలవుతున్నారు. ఏపీలో కలిసిన 5 పోలవరం ముంపు పంచాయతీలను తిరిగి తెలంగాణలోని భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్ తెరపైకొస్తూ ఉండటంతో తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఏపీలో కలిసిన ఎటపాక, పిచ్చుకులపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఏపీ సర్కార్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. భద్రాచలం భూములు కానీ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనం పరిపాలన విధంగా కానీ, విద్యారంగం కానీ, అటు వైద్యపరం కానీ, మరియు ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగడానికి ఈరోజు రెండు వాళ్ళైన మన ప్రజలే, ఇటైన మన ప్రజలే. ఆ ఇబ్బందులు తొలగాలంటే 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపినట్టయితే భద్రాచలం వాసులకి, అటు ఆంధ్ర వాసులకు బాగుంటుందని ఆలోచనతో విలీన పంచాయతీలపై కేంద్ర హోంశాఖకు సైతం ఈ విషయమై లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. విలీన పంచాయతీల సమస్యపై లోక్సభలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభలో సభ్యులు రవిచంద్ర టాపిక్ లేవనెత్తి కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. ఆ 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు జేఏసీ ఆధ్వర్యంలో మరో పోరాటం జరగనుంది. జాతీయ, రాష్ట్ర పార్టీలు, వివిధ సంఘాలు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా కదం తొక్కారో అదేవిధంగా మరోసారి ఈ 5 గ్రామ పంచాయతీల విలీన సాధన కోసం ఐక్యంగా పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. భద్రాచలం చుట్టుపక్కల ఎక్కడ ఏ నలుగురు కలిసినా విలీన పంచాయతీల పోరాటంపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు భద్రాచలానికి వచ్చింది ఏంటంటే ఇటు తెలంగాణ కాదు, అటు ఆంధ్ర కాదు. పోతే పన్నశాల పోవాలంటే ఆంధ్రాలో దాటుకుంటూ పోవాలి. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఆనాడు ఆమోస్ గారు ఏ విధంగానైతే తెలంగాణ రిజిస్ట్రేషన్ కోసం టీఎన్జిఓస్లో లేపాడో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ టీఎన్జిఓస్ లేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇది సాధ్యమవుతుంది. మేమందరం కూడా వారి ద్వారానే మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు రావాలని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకొని మమ్మల్ని అందరినీ దీవించాలని. భద్రాద్రి రామాలయం తెలంగాణలో 889.5 ఎకరాల రామయ్య భూమి ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉండటంతో ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే మార్గంలో సుమారు 10 కిలోమీటర్లు ఏపీ పరిధిలో ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. గతంలో రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఇదే సమయంలో తెలంగాణ, ఏపీకి సరిహద్దుల్లో ఉన్న 5 పంచాయతీలకు చెందిన సర్పంచులు పంచాయతీల్లో చేసిన తీర్మానాల కాపీలను గవర్నర్లకు నివేదించారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించేలా ఒత్తిడి తేవాలని స్థానికులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రధాని, హోంశాఖ మంత్రితో పాటు ఏపీ సీఎంలను కలిసి వినతి పత్రాలు సమర్పించి కోరాలని భావిస్తున్నారు. ఈ భద్రాచలానికి అభివృద్ధికి ఆటంకమైన 5 గ్రామ పంచాయతీలు ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకూలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఈ పంచాయతీలని ఈ వచ్చే జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తూ అన్ని పార్టీలని కోరుతున్నాం. ఈ క్రమంలోనే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీజేఏసీ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.